రోజు రోజుకు రెచ్చిపోతోంది. ఇప్పటి వరకు మనకు అసిస్టెంట్లా ఉన్న ఈ ఏఐ ఇప్పుడు బాడీ డబుల్గా బిహేవ్ చేస్తుంది. రీసెంట్గా న్యూయార్క్లో ఓ ఏఐ అవతార్ కేసు వాదించడానికి వచ్చేసింది. ఈ టెక్నాలజీ దెబ్బకి ప్రొఫెషనల్స్ పని అయిపోయింది అని అనుకోకండి. మనిషి లేకుండా వాదించేస్తున్న ఆర్టిఫిషియల్ లాయర్ని చూసి షాక్ అయిన జడ్జిలు ఒక కమాండింగ్ స్టాండ్ తీసుకున్నారు. ఆ డెసిషన్ విన్నాక హార్ట్ లేని అవతార్కి కూడా డీప్లీ హర్ట్ అయి ఉంటుంది. న్యూయార్క్ స్టేట్ కోర్టులో జెరోమ్ డివాల్డ్ అనే 74 ఏళ్ల పెద్దాయన తన పాత కంపెనీతో ఏదో గొడవై జైల్లో ఉన్నారు. దాన్ని వాదించడానికి లాయర్ని పెట్టుకోకుండా తన కేసును తనే వాదించాలనుకున్నాడు. సరే, కోర్టు కూడా దానికి అంగీకరించింది. అంటే లాయర్ సరిగ్గా వాదించలేడేమో, నా కేసుని సరిగ్గా వివరించలేడేమో అని అనుమానం వచ్చినప్పుడు ఇలా సెల్ఫ్గా నేనే వాదించుకుంటానని కోర్టుకి చెప్పొచ్చు. అండ్ కోర్టు కూడా అలాంటి వెసులుబాట్లు కొన్ని సందర్భాల్లో కల్పిస్తుంది. అయితే ఈ డివాల్ట్ నేను డైరెక్ట్గా కోర్టులో చెప్పలేను, కానీ ఒక వీడియో రికార్డ్ చేసి దాంట్లో చెప్తాను అని అన్నారు. సరే, అదేదో తగలెట్టు అన్నారు జడ్జెస్. వీడియో మొదలైంది. స్క్రీన్ మీద ఒక మనిషి కనిపించాడు. చూడ్డానికి అచ్చం డివాల్ట్ లానే ఉన్నాడు, కానీ ఒక 40 సంవత్సరాలు చిన్నగా కనిపిస్తున్నాడు. మంచిగా బట్టలేసుకొని ఏదో బ్లర్ చేసిన బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డాడు. అది చూసి ధర్మాసనంలో ఉన్న ఒక జడ్జికి డౌట్ వచ్చింది. ఎవర్రా అయినా, నీ లాయరా అని డివాల్ట్ను అడిగాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక ముసలాయన తన కేసు కోసం వీడియో చూపిస్తుంటే ఆ వీడియోలో వేరే ఎవరో యంగ్ మ్యాన్ కనిపిస్తున్నారు. దీన్ని చూసి జడ్జ్ కన్ఫ్యూజ్ అయ్యి అడిగారన్నమాట. అప్పుడు డివాల్ట్ ఏం చెప్పాడో తెలుసా? అది నేనే, కానీ నేను కాదన్నమాట అన్నాడు. అర్థం కాక అయోమయంలో పడ్డారు అక్కడున్న వాళ్ళంతా. తీరిగ్గా అది నా డిజిటల్ రెప్లికా, నేను తయారు చేశాను దాన్ని అని మెల్లిగా చెప్పుకొచ్చాడు. అది నిజమైన మనిషి కాదు అని చెప్పాడు. ఇంకేముంది, జడ్జి గారికి కోపం వచ్చేసింది. సీరియస్గా వార్నింగ్ ఇచ్చేశారు. ఇలాంటి అతి తెలివి పనులు చేసి కోర్టును తప్పుతోవ పట్టిస్తావా అని మండిపడ్డారు. వెంటనే వీడియో ఆపేయమని గట్టిగా కేకలు వేశారు. ఆ డిజిటల్ లాయర్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి క్రియేట్ చేశాడు మనోడు. ఇది అమెరికా న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎలా చొచ్చుకొస్తుందో చూపిస్తుంది. నిజానికి ఏఐ ఇప్పుడు డాక్యుమెంట్లు చదవడంలో, లీగల్ రీసెర్చ్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. కానీ కోర్టులో ఒక మనిషి స్థానంలో ఇలా ఏఐ వాదించడం, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాదించడం అనేది చాలా పెద్ద విషయం. అందుకే న్యాయం అనేది కేవలం చట్టాలు చదవడమే కాదు, అక్కడ మనుషుల ఎమోషన్స్ ఉంటాయి, వాదనలు ఉంటాయి, నిజం కోసం పోరాడే తపన ఉంటుంది. ఒక రోబోట్కు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అంతేకాదు, ఒకవేళ ఏఐ తప్పుగా వాదించినా ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. అందుకే ఆ ఏఐని గెట్ అవుట్ అనేశారు జడ్జి గారు. ఈ ఒక్క సంఘటన చాలు కదా, టెక్నాలజీ మన జీవితాన్ని, న్యాయ వ్యవస్థను, మిగతా వ్యవస్థలన్నింటినీ ఎలా మలుపు తిప్పుతుందో చెప్పడానికి. ఇది కేవలం ఒక చిన్న ప్రయత్నమా, లేక భవిష్యత్తులో జరగబోయేదానికి ఇది ఒక నాంది పలుకుతుందా? ఇక్కడ డివాల్ట్ అనే వ్యక్తి అయితే జడ్జిలకు తర్వాత సారీ చెప్పేశారు, ఓకే, ఆ కేసు కంటిన్యూ అవుతుంది. బట్ ఈ ఘటన మాత్రం న్యాయ వ్యవస్థలో ఏఐ భవిష్యత్తు గురించి పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఇలా కోర్టులో ఏఐ వాదించడానికి ప్రయత్నించడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా కొన్ని చిన్న ప్రయత్నాలు ఇలాంటివి జరిగాయి. డు నాట్ పే అనే ఒక ఏఐ చాట్ బాట్ ట్రాఫిక్ టికెట్లను అప్పీల్ చేయడంలో కొంతమందికి సాయం చేసింది. అయితే అది నేరుగా కోర్టులో వాదించలేదు, అది కేవలం సూచనలు ఇచ్చే ఒక టూల్ లాంటిది. పూర్తి స్థాయిలో మనిషి లాయర్లా వాదించే ఏఐ ఇంకా అభివృద్ధి చేయలేదు. నిపుణులు ఏమంటున్నారంటే భవిష్యత్తులో ఏఐ న్యాయవాదులకు సహాయకుడిగా, ఒక అసిస్టెంట్ లాగా బాగా ఉపయోగపడుతుంది. భారీ మొత్తంలో డేటాని విశ్లేషించడానికి, చట్టపరమైన చిక్కులను గుర్తించి వంటి పనుల్లో ఏఐ చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. కానీ క్లయింట్తో మాట్లాడడం, వారి ఎమోషన్స్ను అర్థం చేసుకోవడం, కోర్టులో వాదనలు వినిపించడంలో మనిషి తెలివి, అనుభవం చాలా ముఖ్యం. వాటిని ఏఐ పూర్తిగా భర్తీ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి న్యూయార్క్ కోర్టులో డివాల్ట్ రెప్లికా వాదించలేకపోయినా ఏఐ పరిణామం ఆగదు. రాబోయే రోజుల్లో లీగల్ టెక్నాలజీలో మనం మరిన్ని ఆసక్తికరమైన మార్పులు చూస్తాం. ఏఐ లాయర్లు పూర్తిగా వస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ విషయంపైన మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి.